ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు అలాగే వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నాను. జీవం కలిగిన యెహోవా నామం పేరట మంచి మంచి మాటలు ప్రతిరోజు కూడా మనము తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థనల ద్వారా ఈ యొక్క వాక్కుల ద్వారా చక్కటి పాటను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషిస్తున్న విధమును బట్టి ప్రభుకు ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ప్రభుని ఎంతగానో మనం స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ దినమునకై దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మంచి మాటను మీ ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 92వ సంకీర్తన మరి అలాగే 5వ వాక్కులో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డివి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నిజంగా దేవుడు చెప్తున్న కార్యములు ఎంతో గొప్పవి, అవి ఎంతో అమూల్యమైనవి, ఎంతో సంతోషాన్ని ఇచ్చేటివి. నీ ఆలోచనలు అతి గంభీరములు. మన ఆలోచనల వంటివి కావండి దేవుడి ఆలోచనలు. దేవుడి ఆలోచనలు గొప్పవి, స్థిరమైనవి, శ్రేష్టమైనవి. అంత గొప్ప ఆలోచనలు కలిగిన యెహోవా దేవుడి యొద్ద మనం వచ్చి ఉన్నాం. కాబట్టి దేవుడు 5వ వాక్కులో మాట్లాడుతున్నాడు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డివి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నిజమే కదా, దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయనకు ప్రతిరోజు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉందాం. గంభీర స్వరముతో భీకర గల ధ్వని గల స్వరములతో ప్రభు యొక్క నామమును స్తుతించబద్దులమయ్యున్నా. మన ఆలోచనల వంటివి కావు ఆయన ఆలోచనలు మన ఆలోచన. ఆకాశము భూమి ఎంత ఎత్తుగా ఉందో ఆయన మన ఆలోచనలు కూడా అంత లోతైనవి, అంత ఎత్తైనవి. కాబట్టి జీవం కలిగిన యెహోవా ఆలోచనలు గొప్పవి. ఆ మాటలు, ఆ ఆలోచనల ప్రకారం ప్రతి ఒక్కరు జీవిస్తే బ్రతుకు మారుతుంది, జీవితాలు మారుతాయి, ఉపయోగపరంగా జీవిస్తూ ఉంటావు. అనేకుల ఎదుట నీవు దీవెనకరంగా ఉంటావు, నీ యొక్క బాధ కష్టాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి దేవుడి ఆలోచనలు నీలోనికి రావాలి. కానీ నీ ఆలోచనల ప్రకారంగా నువ్వు జీవిస్తే ఏ పనిలో నువ్వు సఫలం పొందుకోలేవు, ఏ పనిలో నువ్వు విజయం పొందుకోలేవు, ఏ పని నీకు ముందుకు సాగదు, ఏ పనిలో కూడా నీకు గొప్ప విజయాన్ని నువ్వు సాధించలేవు. కాబట్టి నీ ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టాలి, నీ తలంపులన్నీ ప్రక్కన పెట్టాలి. దేవుడి వైపు నువ్వు మరలు కొల్పబడాలి, దేవుడి చిత్తాన్ని నీవు నెరవేర్చే వారిగా ఉండాలి. యెహోవా నామం పెరట ప్రార్థనలు చేయుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ఆవరించి తన ఆలోచనలన్నీ తారుమారు చేస్తూ దేవుడి యొక్క ఆలోచనల ప్రకారం ప్రతి మనిషిని జీవింపచేస్తాడని విశ్వసిస్తూ ఉన్నాను, రూఢిగా నేను నమ్ముతూ ఉన్నా. ఆయన ఆలోచనలు గొప్పవి, గంభీరము కలిగినవి. కాబట్టి ఆయన ఆలోచనల ప్రకారం ప్రతి ఒక్కరు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఓ పల్లవి పాట పాడుతూ ప్రభునామమును గణపడతాం. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. మంచిదండి, ప్రార్థనలోకి విద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మంచి కాపురమైన దేవానికి వందనాలు, స్తోత్రములు. ప్రభా యేసయ్యా నీ కార్యములు ఎంతో గొప్పవి. ప్రభా అయ్యా నీ యొక్క నామములో ప్రార్థన చేయించినప్పుడు నీ తలంపులు ఎంతో ప్రభా లెక్కలేనివి. ప్రభా నీ యొక్క నామములో మేము ప్రార్థిస్తుండగా ప్రభా నాయన మీ యొక్క చిత్తమును మా పట్ల నెరవేర్చండి. ప్రభా కంటికి కనబడని అద్భుతమైన కార్యములు, భీకరగల కార్యములను ప్రభా గొప్ప కార్యములను ప్రభా నీవు మా మాయడల జరిగిస్తున్న విధమును బట్టి నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నా. కానా విందులో గొప్ప అద్భుతమును చేసిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు. ప్రభా చేప కడుపులో ప్రభా ఆశ్చర్యంగా యోనాను ఉంచిన గొప్ప దేవుడు. కాబట్టి ప్రభా నీ యొక్క నామంలో అద్భుతములు చేయగలిగిన గొప్ప దేవుడు. నీకు ఏదైనా చేయుటకు సాధ్యమే ప్రభా, అసాధ్యమనేదంటూ ఏది కూడా లేదని ప్రభా వాక్కుల ద్వారా నువ్వు నిరూపిస్తున్న విధమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. అవును తండ్రి, అయ్యా ఏ బిడ్డ అయితే లైవ్లో వీక్షిస్తున్నారో ప్రభా, ఏ బిడ్డ బాధల్లో వేదనలో కుమిలిపోతూ ఉన్నారో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా.
అయ్యా నాయన ఎంతోమంది భర్తలు తాగుడికి బానిసలైపోతూ ఉన్నా తాగుడు కట్ల నుండి విడుదల కలిగిన తర్వాత ప్రభా వారి కుటుంబంలో మీరు చేయబోతున్న మేలు బట్టి ప్రభా హృదయపూర్వకమైన వందనాలు. ఒక్కొక్కరి కుటుంబాల్లో వారికి ఇచ్చినటువంటి సంతానాలలో మార్పు కలుగుటకు ప్రభా, సంతానాలను ఆశీర్వాదకరంగా ఉండుటకు అయ్యా, సంతానాలను దీవెనకరంగా ఉండుట కొరకు ప్రభా నీ కార్యములు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవాన్ని పాదాలు పట్టుకుంటున్నాం. నిజమే తండ్రి, మా బిడ్డల విషయాల్లో కూడా ప్రభా, మా కుటుంబంలో కూడా ప్రభా మీరు చేయుచున్న కార్యములను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. అవి కంటికి కనపడవు ప్రభా, హృదయానికి అంతు చిక్కని గొప్ప కార్యములు ప్రభా నువ్వు జరిగిస్తున్న విధమునకై నీకు స్తోత్రం. ఏ పాటి వారి ఎంతటి వారి మీ ప్రభా అంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఊహకు మించిన ఉన్నతమైన గొప్ప గొప్ప కార్యములు ప్రభా ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకు నేల నుండి దరిద్రం పెంట కుప్పల నుండి దీవుని లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు నీవు అని ప్రభా నిరూపిస్తున్న విధమునకై నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. నీవు చేసిన కార్యములను బట్టి ప్రభా ప్రతిదినము ప్రతిరోజు కూడా ప్రభా కృతజ్ఞతా బద్దులమై ఉండునట్లు తండ్రి మీరే సహాయములు చేయమనడుగుచు ప్రార్థిస్తున్నా. నిత్యము నీ సన్నిధిలో ప్రభా అయా నీ యొక్క నామమును గణపరిచేవారిగా మహిమపరిచేవారి ఉండునట్లు దేవా నీవే కృప చూపి సహాయం చేయండి. మీ ఆలోచనల ప్రకారం జీవించే భాగ్యము ధన్యత కృప నాకు మాకు మా అందరికీ కూడా మీరు అనుగ్రహించే సహాయములు చేయమని యేసు ప్రభు నామం పెరటే ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దీవించునుగాక.